మనం సంపూర్ణంగా దేవుని సమర్పించుకోవడం, సర్వాంగాలు ప్రభు దగ్గర మనము ఆ నేలకు ఉంచి మనం ప్రభువుని ఆరాధిస్తున్నామంటే, దేవా నీవు తప్ప నా జీవితంలో మరెవరు లేరు, నీవు తప్ప ఆరాధనీయుడు మరొకరు లేరు, నీవు తప్ప మహిమకు పాత్రులు ఎవరు లేరు, నువ్వు ఒక్కడవే స్తుతి నొందదగిన వాడు, స్తోత్రార్హుడు అని ప్రభువుకే సంపూర్ణ మహిమను ఆపాదించడం. ప్రజలను అభినందించదని నేను అంటలేదు. కొన్నిసార్లు ఎవరో మనకు ఏదో రూపంలో సహాయం చేస్తారు. కొంతమంది మాట సహాయం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఆధారంలో ఉన్నప్పుడు తామే మన దగ్గరికి వచ్చి కొన్ని సందర్భాల్లో మనతో ఉండి ఆ ప్రెజెన్స్తో మనకు సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను ప్రజలను అభినందించొద్దు అని నేను అంటలేదు, కానీ సకల విషయాల్లో కూడా సర్వ ఘనత మహిమ ప్రభావం మాత్రం ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. ఎందుకోసం అంటే, since God is the controller of everything, sometimes God uses people to comfort you.